ఆలోచించండమ్మా. ఎన్నో ఎక్కేసినాం, ఎక్కేసి ఎన్ని నెలలు అయింది? 5 నెలలు అయింది. మరి నీకు ఎండ పింఛన్ ఇచ్చాలా? నీకు ఎండ కరెంట్ ఇచ్చాలా? నీకు ఎండలో ఇల్లు ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? అడగాల కదా, మీకు ఒకటే ధర్మం మాట్లాడితే మన ఊర్లో ఎక్కువ ఓట్లు వేసినాం. ఒకేసినాం కదా 5 నెలలు 5 నెలలు అయింది. ఓ అమ్మ 5 నెలలు అయింది. మరి నీకు 2 ఏళ్ళ చట్టం వచ్చేయాల. నీకు 2 ఏళ్ళ పొల్లునే వెంటనే ఎలక్షన్ తెల్లారు 9వ తారీఖు నాడు ఇస్తాను. ఇచ్చిరా తల్లి, నువ్వు చెప్పవా? ఇచ్చిరా. మరి బియ్యం గారు వెంటనే ఇచ్చాల. ఈ తాత పింఛన్ అంటే ఇచ్చాల. ఈ తాత మొన్న వావా ఈయన వావా ఇలా ధర్మం పక్షవాతం వచ్చిన రాదు. అలాగే ఇప్పుడు పక్షవాతం అయిన ఉన్నాడు, ఆయనకి ఏం చెప్పారు? అరే నువ్వు మాకు ఓటే తెల్లరిస్తాం బిడ్డ అన్నాడు. మరి ఇవ్వాలా లేదా? మరి ఎటువైంది? ఇది ఇది ఆలోచించాలి. మన ఊర్లో ఎక్కువ ఓట్లేదు. ఏమైంది? ఏ బాబు ఉన్నాడు కాక నీకు మొన్న వచ్చి ఏం చెప్పారు? నీకేం చెప్పారు? చెప్తున్నాడు కాదంటే నీకు రాదురా, నీకు పింఛన్ రాదు, నీకు రాదు, మనకు ఎవరు రాదు, ఇంకొకటి రాదు, ఇంకొకటి నీకు రాదురా. 5 నెలలు వస్తుందంటారు. 5 సంవత్సరాల నుండి వీళ్ళుండి ఏం చేసారు? 5 సంవత్సరాల నుండి వీళ్ళుండి ఏం చేసారు? 5 సంవత్సరాల నుండి 5 నెలలు అంటారు. 5 సంవత్సరాల నుండి వీళ్ళు ఏం చేసారు? 5 నెలలు అంటారు. 5 సంవత్సరాల నుండి మీరేం చేసారు? అన్ని చేద్దాం నువ్వు కూడా ఉన్నావు కదా. అదే గవర్నమెంట్ మేము కూడా ఉన్నాం కదా. మరి మా అయ్య మెంబర్ కాదు, మా అయ్య బరాబర్ అమ్ముడు పోయినాం. ఓడేమన్నా పీక్ ఇచ్చిండా? ఓడి ఇంట్లోకి ఏంటన్నా బరాబర్ అమ్ముడు పోయినాం. మా అయ్య అమ్ముడు పోయిండు బరాబర్. మా అయ్య బరాబర్ అమ్ముడు పోయినా అని చెప్తున్నా. మరి 20,000 ఓడి ఇంట్లోకి ఏంటి ఇచ్చిండు? 20,000 నేను ఒకటే మాట, 20,000 అంటే లీడింగ్ చేయలేము మేము. చెప్పారు ఆగండి, 20,000 ఇచ్చానంటే ఓడి ఇంట్లోకి ఏంటి ఇస్తాడు? నాకు చెప్పు మాట్లాడు. మనం అన్ని చేస్తాం. ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం ఏం చేస్తారు? సీఎం నిలబడి ఏపీలో నీకు పచ్చడి చెప్పిన పచ్చడి కాయిదాలు ఇచ్చిన నీకు ఇచ్చినా ప్రభుత్వం నువ్వు పని చేయాలి. వేరే మాటలు ఊళ్ళోని మాటలు నువ్వు పని చేయాలి. సార్కి చేసినాం 10 సార్లు కాదు. నాకు 20,000 వార్డు మెంబర్ ఉండి ఇంట్లోకి పైసలు ఇచ్చినట్టు 20,000 ఇచ్చినామంటారు. ప్రతి ఒక్కటి చేయాలి. వార్డు మెంబర్ కు ఒక పేరు కూడా లేదు గ్రామ పంచాయతీలో. వార్డు మెంబర్ ఉండి ఏం చేసిండు చెప్పు? ఒక పేరు కూడా లేదు అని చెప్తున్నా. 5 సంవత్సరాలలో ఒక పేరు కూడా వార్డు మెంబర్ అని పేరు కూడా లేదు. అధికార పార్టీలో ఉండి కూడా కాలు మొక్కిన అల్లుడు నీకు ఎందుకన్నా నువ్వు ఆయనకి ఏమని చెప్పలేదు? బాంచాలు వచ్చి మరో 2-3 సార్లు వచ్చినా నువ్వేమన్నా గడికి ఏమైనా 20 గల్లా మన పార్టీ ఉండి ఎందుకన్నా సార్కి 20 సంవత్సరాలు వేద్దాం. సేమ్ నిలబడి చేయకపోతే ఇల్లు చేయాలి, మాకేం చేయాలి? సార్ మీ నరసింహకి అన్ని చేసి